Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారు జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే ఏ నియమాలు పాటించాలి, వాళ్ళకి ఎవరి ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, వీళ్ళు ఐశ్వర్యంతులు అవ్వాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అంటే మొత్తం అంతా కూడా ఆర్థిక సంబంధించిన విషయాల మీద ఈ వీడియోలో మనం చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా మీనరాశి అంటే మనకి సహజ రాశి చక్రంలో 12వ రాశి అవుతుందన్నమాట. అలాగే దీనికి రాశికి అధిపతి గురువు. ఇదే రాశిలో శుక్రుడు ఉచ్చస్థితి పొందడం, బుధుడు నీచ స్థితి పొందడం. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ గ్రహాల ప్రభావం ఎక్కువగా మనకి ఈ మీనరాశి వారి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది 12వ రాశి అవ్వటం వల్ల సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు కానీ, ఈ లగ్నవంతు జన్మించిన వారు కానీ సొంత ఊరిలో ఎక్కడైతే పేరెంట్స్ ఉండి ఎక్కడైతే వీరు విద్యాభ్యాసం చేస్తారో ఆ ప్రాంతంలో 99% కలిసి రావడం అన్నది జరగదు. ఆ ప్రాంతం మారిన తర్వాత వేరే ప్రాంతంలో అంటే ఉద్యోగం నిమిత్తం అవ్వచ్చు, వ్యాపార నిమిత్తం అవ్వచ్చు, జీవనోపాధి నిమిత్తం అవ్వచ్చు, వేరే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడే వాళ్ళకి తగిన గుర్తింపు, గౌరవం లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఇది మోక్షానికి సంబంధించినటువంటి రాశి. అంటే 12వ స్థానం అనేది మోక్ష స్థానం కాబట్టి, అలాగే సహజంగా మనం రాశి చక్రంలో 4, 8, 12 స్థానాలు మోక్ష త్రికోణంగా మనం భావించడం జరుగుతుంది. అంటే మోక్షం అంటే భగవంతుని చేర్చుకోవడం కానీ, వాళ్ళు అనుకున్నటువంటి ఫైనల్ డెస్టినేషన్ చేరుకోవడానికి కూడా మనం మోక్షంగా భావించవచ్చు. సో ఆ కారణం వల్ల వీళ్ళు దానికి సంబంధించినటువంటి వృత్తులు ఎక్కువగా మరి హిందూ ధర్మం ప్రకారం పౌరోహిత్యం అనొచ్చు, వేద శాస్త్రం అధ్యయనం అవ్వచ్చు, వేద పండితులు అవ్వచ్చు, అలాగే పండితులకు సంబంధించిందే కాబట్టి ఉపాధ్యాయ సంబంధించిన వృత్తి అవ్వచ్చు. సో ఇవి వీళ్ళకి బాగా రాణిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇది 12వ స్థానం కాబట్టి వైద్యశాలలు, మెడికల్ సంబంధించినటువంటి విద్య, రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఆశ్రమ పాఠశాలలాగా మరి పూర్వకాలం ఉండి ఇప్పుడు కూడా ప్రభుత్వం వారు ఒక రెసిడెన్షియల్ లాగా కొంత దూర ప్రాంతంలో ఒక మరి జవహర్ విద్యా కేంద్రాలుగా అవి కూడా దీని కిందకే రావడం జరుగుతూ ఉంటాయి. లేదంటే కొంతమంది పర్టికులర్గా కొంతమందిని శిష్యులను సేకరించి ఒక ప్రశాంతమైన ప్రాంతంలో వాళ్ళకి విద్య నేర్పడం కూడా జరుగుతూ ఉంటుంది, ఆశ్రమ పాఠశాలలు లాంటివి. అలాగే మరి కొంతమందికి మీనరాశి ప్రభావం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ వృత్తి కూడా ఈ జైలు సంబంధించినటువంటి దాంట్లో చేయడం జరుగుతుంటుంది. అంటే జైల్లో సూపరింటెండెంట్ అవ్వచ్చు, అక్కడ వంట చేసేవారు అవ్వచ్చు, అక్కడ తోటమాలి అవ్వచ్చు, లేదంటే ఆ జైల్లో వాళ్ళు పాఠాలు చెప్పేవాడు అవ్వచ్చు. సో మొత్తం మీద అది ఆ అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ మోక్ష స్థానాలకు సంబంధించింది కాబట్టి ఆ విధమైనటువంటి సంబంధం కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉన్నది. సో ఏదైనా వీళ్ళు 12వ స్థానం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నదానిని 10 మందికి పంచిపెట్టి తన జ్ఞానాన్ని 10 మందికి పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విధంగా వీళ్ళ ధర్మాన్ని కాపాడుతూ, ధర్మాన్ని రక్షిస్తూ 10 మందిని ధర్మ మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది వ్యయస్థానం కదా సహజంగా. అందుకని వీళ్ళు ధనాన్ని దాచుకోవడానికి ఏదో 4 తరాలుగా మనం ధనం సంపాదించి తర్వాత పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఉండేలాగా పెద్దగా ఇష్టపడరు. మనం ఉన్నంత వరకు మనం హ్యాపీగా ఉంటే చాలు అన్న మోటోతో వీళ్ళు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం అయితే చేయరు, అయితే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచుకునే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళకి ఎక్కువగా విద్యా సంబంధించిన వాటి కార్యక్రమాల్లో మరి వీళ్ళకి ఎక్కువగా
ఇంప్రూవ్మెంటు డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి ఇందాక మనం అనుకున్నటువంటి హాస్పిటల్సు, అలాగే ఆశ్రమ పాఠశాలలు, ముఖ్యంగా ఎండోమెంట్ సంబంధించినటువంటి దేవాలయాల్లో కూడా ప్రధాన వృత్తుల్లో వీళ్ళు ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. కాబట్టి 100% వీళ్ళు దాంట్లో బాగా రాణిస్తారు. వీళ్ళ ధనానికన్నా పేరుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి పెద్దగా ధనాన్ని ఆశించరు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ యొక్క ఆలోచన ధనం మీద, భోగాల మీద వ్యామోహాలు పెంచుకుంటే అక్కడ నుంచే వాళ్ళ యొక్క డౌన్ఫాల్ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ధన సంపాదన ధ్యేయంగా పెట్టుకోకుండా కేవలం విజ్ఞానాన్ని పెంచుకుంటూ మంచి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి అదే మంచి నేమ్తో, మంచి సౌకర్యాలతో లక్షల కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది తప్ప ఏ రోజైతే వీళ్ళు ధనాన్ని సంపాదిద్దామని ప్రయత్నం చేశారో వేరే మార్గాల ద్వారా అప్పటి నుంచి వాళ్ళ యొక్క పేరు పాడవుతుంది. వాళ్ళు మంచి పతనం కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ధనం కన్నా జ్ఞానానికి, విజ్ఞానానికి ఎక్కువ ఇచ్చుకుంటే ఇదే వీళ్ళ సంపదగా మనం భావించడం మంచిది. చాలామంది మీనరాశి వారు చూసినప్పుడు వాళ్ళు ఏదన్నా ఒక సర్వీసు, జ్యోతిష్యం చెప్పినా, ఒక న్యాయవాది వృత్తి చేపట్టడానికి వాళ్ళు పెద్దగా ఏమీ ఫీజు ఎక్స్పెక్ట్ చేయరు. ఏదైనా ఇస్తే తీసుకుంటారు తప్ప సాధారణంగా ఏది కూడా వాళ్ళు ఆశించరు. వాళ్ళు పడిన కష్టానికన్నా ఎక్కువ ఏ రోజు ఆశించరు. ఇవ్వకపోయినా పర్లేదు అనుకునే తత్వం ఉన్నవాళ్ళు కేవలం ఈ రాశివారు. కాబట్టి వీళ్ళు ధన సంపాదన కన్నా మోక్షాన్ని వెళ్ళే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి అదే సంపద, అదే ధనం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి లాభస్థానం మకర రాశి, శని యొక్క రాశి, వ్యయస్థానం కూడా కుంభరాశి, శని యొక్క రాశి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. 11 ఇచ్చేవాడు శని. అంటే ఎంత ఇస్తాడు శని? ఎప్పుడు కూడా ఎంతైతే డిజర్వో, ఎంత కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఇస్తాడు. మళ్ళీ వ్యయంలో కూడా శని అంతే ఖర్చు, చాలా ఎకనామికల్గా ఖర్చు పెట్టడం. సో ఏదైనా ఉన్నదాంతో సంతృప్తి పడడం జరుగుతుంది. కాబట్టి ఒక చేతితో ఇచ్చి ఒక చేతితో తీసుకునే అవకాశం ఉంటుంది. రెండు అదే గ్రహాలు అవ్వడం వల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా ధనం నిల్వ అయితే ఉండదు. ధనం నిల్వ ఉంటేనే వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అది ఖర్చు పెట్టేదాకా వీళ్ళకి నిద్ర పట్టదు. సో వీళ్ళంతరూ జ్ఞానాన్నే వీళ్ళ సంపదగా భావిస్తే అత్యంత జ్ఞానవంతులుగా, 10 మందికి ఉపయోగపడే మేధావులుగా మరి ఉపయోగపడే అవకాశం ఉంది. బట్ నిరంతరం వీళ్ళు భగవన్నామస్మరణ చేసుకుంటూ, అంటే అలా జయంతిని వృత్తిలో పాటు అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని, అదే వీళ్ళకి లక్షల కోట్లుగా భావించే అవకాశం ఉంది. స్వస్తి.